హైదరాబాద్ భాగ్యనగరం. ప్రపంచపటంలో మన స్థానం చూస్తే గర్వంగా ఉంటుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. బిర్యానీ గుమగుమలు, మెట్రో రైలు పరుగులు, స్కై స్క్రాపర్ల వెలుగులు. పైకి చూస్తే అంతా కలర్ఫుల్, అంతా మోడర్న్. కానీ ఈ వెలుగులు వెనక ఒక చీకటి సామ్రాజ్యం నడుస్తుంది. నిన్నమొన్నటి వరకు మనం ఒక భ్రమలో బ్రతికాం. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది పాతకాలం జబ్బు, అది తగ్గిపోయింది, మనం సేఫ్ అని. కానీ 2025లో బయటపడిన కొన్ని రిపోర్ట్స్ అయితే ఆ భ్రమని బద్దలు కొట్టేశాయి. కేవలం ఒక్క సంవత్సరంలో తెలంగాణలో 9415 మంది కొత్తగా ఈ వైరస్ బారిన పడ్డారు. అంటే సగటున రోజుకి 25 మంది కొత్తగా ఈ నరకంలోకి అడుగు పెడుతున్నారు. అసలు ఎవరు వీళ్ళు? హైవే పక్కన ఉండే లారీ డ్రైవర్లా? కాదు. చదువురాని అమాయక పల్లెటూరు జనాలా? కాదు. వీళ్ళు ఐటీ కారిడార్స్లో లక్షల జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీళ్ళు వీకెండ్ పార్టీలో వన్ నైట్ స్టాండ్ కోసం వెతికే మోడర్న్ యూత్. మరింత దారుణం ఏంటో తెలుసా? ఏ పాపం తెలియని ఒక 3 ఏళ్ల పసిబిడ్డ ఆసుపత్రి బెడ్ మీద చావుతో పోరాడుతున్నాడు. కారణం ఒక బ్లడ్ బ్యాంక్ చేసిన నిర్లక్ష్యం. ప్రభుత్వం 2030 నాటికి ఎయిడ్స్ని తరిమికొడదామని ఒక శపథం చేసింది. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం కాదు కదా, ఒక కొత్త ఎపిడమిక్ వైపు వెళ్తున్నామనే డౌట్ కూడా వస్తుంది. సిఫిలిస్ లాంటి పాత జబ్బులు కొత్త అవతారం ఎత్తుతున్నాయి. డేటింగ్ యాప్స్ మరణ మృదంగం వాయిస్తున్నాయి. ఈరోజు మనం చేయబోతే ఒక వీడియో కాదు, ఒక సర్జరీ లాంటిది. హైదరాబాద్ హెల్త్ సిస్టమ్కి, మన సొసైటీ మైండ్ సెట్కి చేయబోయే సర్జరీ. వెల్కమ్ టు ద డార్క్ కన్ఫీల్డ్ రియాలిటీ ఆఫ్ హెచ్ఐవి ఇన్ తెలంగాణ. మనం మొదట లేటెస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఎయిడ్స్ అంటే హైవేల పక్కన ఉండే లారీ డ్రైవర్లకో లేదా స్లమ్స్లో ఉండే మైగ్రెంట్ వర్కర్లకో వస్తుందనే అపోహ మనలో ఉంది. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు టార్గెట్ మారింది. అర్బన్ ఐటీ హబ్స్, హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి మెట్రో సిటీస్లో హై ప్రయారిటీ డిస్ట్రిక్ట్స్లో కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? ద వీకెండ్ పార్టీ కల్చర్. వారమంతా ఆఫీస్లో ఎవరైతే స్ట్రెస్, డెడ్ లైన్స్, టార్గెట్లు, మేనేజర్ తిట్లు, శుక్రవారం రాత్రి అవగానే బుల్ ఆఫ్ స్టీమ్ అంటూ పబ్స్కి వెళ్ళటం. అక్కడ ఆల్కహాల్ అయితే ప్రవహిస్తూ ఉంటుంది, డ్రగ్స్ వాడకం పెరుగుతుంది. మనిషి ఎప్పుడైతే మద్యమత్తులో ఉంటాడో, డ్రగ్స్ ప్రభావంతో ఉంటాడో, అప్పుడు జడ్జ్మెంట్ చచ్చిపోతుంది. కండం వాడాలా వద్దా అనే ఆలోచనే రాదు. అలాంటి అన్సేఫ్ మూమెంట్స్లోనే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా మైగ్రెంట్స్. నార్త్ ఇండియా నుంచి వేరే రాష్ట్రాల నుంచి జాబ్స్ కోసం ఒంటరిగా సిటీకి వచ్చిన యువత లోన్లీనెస్ని తట్టుకోలేక డేటింగ్ యాప్స్ ద్వారా లేదా వీకెండ్ పార్టీల వల్ల మల్టిపుల్ పార్ట్నర్స్ని కలుస్తున్నారు. ఇదే ఇప్పుడు హైదరాబాద్కి అతిపెద్ద తలనొప్పిగా మారిపోయింది. ద అఫీషియల్ పారాడాక్స్, డిక్రీజింగ్ ప్రివలెన్స్ వాస్ రైజింగ్ న్యూ కేసెస్. ఇప్పుడు మనం గవర్నమెంట్ లెక్కలోకి వెళ్దాం. అక్కడే అసలు కన్ఫ్యూజన్ అయితే ఉంది. నవంబర్ 30, 2025న ద హిందూ పత్రికలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం తెలంగాణలో హెచ్ఐవి ప్రివలెన్స్ రేట్ 0.44%కి పడిపోయింది. అంటే ఒకప్పుడు 100 మందిలో ఒకరికి ఉంటే ఇప్పుడు 250 మందిలో ఒకరికి మాత్రమే ఉంది. వినడానికి ఇది గుడ్ న్యూసే కదా. కానీ ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం కేవలం 2024 నుంచి 2025 సంవత్సరంలోనే తెలంగాణలో కొత్తగా 9415 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 9400 మంది ఎవరు అసలుకి? వీళ్ళు పాత పేషెంట్లు కాదు, కొత్తగా వైరస్ అంటించుకున్న వాళ్ళు. వీళ్ళలో సగానికి పైకే 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యూతే. అంటే పాత తరం జాగ్రత్త పడుతుంది కానీ కొత్త తరం జెన్జీ అండ్ మిలీనియల్స్. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని అయితే రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ప్రివెన్షన్ ఈజ్ ఫెయిలింగ్ అమాంగ్ ద ఎడ్యుకేటెడ్. చదువు ఉంది, ఇంటర్నెట్ ఉంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, కానీ సేఫ్ సెక్స్ మీద అవగాహన లేదు. రిపోర్ట్స్లో కొంతమంది డాక్టర్స్ ఇలా చెప్తున్నారు: ఆల్కహాల్ డ్రివెన్ రిస్కీ బిహేవియర్. ఎప్పుడైతే ఆల్కహాల్ లోపలికి వెళ్తుందో భయం బయటికి వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో డేటింగ్ యాప్స్ వాడకం మరీ విపరీతంగా పెరిగింది. టిండర్, బంబుల్, హింగ్ పార్ట్నర్ వెతకడం చాలా ఈజీ అయిపోయింది. తప్పులేదు, కానీ ట్రస్ట్ అనేది బ్లైండ్గా ఉండకూడదు. చూడడానికి చాలా డీసెంట్గా ఉన్నాడు లేదా డీసెంట్గా ఉంది కదా అని వీళ్ళకి ఏం జబ్బులు ఉంటాయని అనే ఓవర్ కాన్ఫిడెన్స్. గుర్తుపెట్టుకోండి, హెచ్ఐవి ఉన్న వ్యక్తి చూడడానికి బలహీనంగా ఉండడు. 6 ప్యాక్ బాడీతో ఆరోగ్యంగా, అందంగా కూడా ఉండొచ్చు. వైరస్ బ్లడ్లో ఉంటుంది, ఫేస్ మీద కాదు. ఈ యాప్స్ ద్వారా కలిసే వన్ నైట్ స్టాండ్స్లో ప్రొడక్షన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఐటీ హబ్స్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్టిగ్మా అంటే భయం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైనా తమకు డౌట్ వచ్చినా సరే టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు రావట్లా. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే రికార్డ్స్లో ఎక్కుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి తెలుస్తుంది అనే భయం కూడా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే స్టేటస్ పడిపోతుందేమో అని ఒక భయం. ఈ రెండింటి మధ్యన నలిగిపోయి టెస్ట్ చేయించుకోకుండా వైరస్ని తమ పార్ట్నర్స్కి, భార్యలకి అంటిస్తున్నారు. ఇంత నెగిటివిటీ మధ్యలో ఒక అద్భుతమైన సైన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే యూయూ, అన్డిటెక్టబుల్, అన్ట్రాన్స్మిటబుల్. ఇది 2020లో మనకి తెలిసిన ఒక అతిపెద్ద నిజం. హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వ్యక్తి భయపడి చచ్చిపోవాల్సిన పని లేదు. గవర్నమెంట్ ఇస్తున్న ఏఆర్టీ, యాంటీ రెట్రోవల్ థెరపీ మందులు సంజీవని లాంటివి. ఈ మందులు ఏం చేస్తాయి? ఇవి ఆ వైరస్ని చంపలేవు నిజమే, కానీ ఆ వైరస్ని ఒక బాక్స్లో పెట్టి లాక్ చేసినట్టు నిద్రపోయేలాగా సప్రెస్ చేస్తాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా ఈ మందులు వేసుకుంటే రక్తంలో వైరస్ సంఖ్య ఎంత తగ్గిపోతుందంటే మిషన్లు కూడా దాన్ని కనిపెట్టలేవు.
అలాంటప్పుడు ఆ వ్యక్తి తన భార్యతో, భర్తతో శృంగారంలో పాల్గొన్నా సరే వైరస్ అవతల వాళ్ళకి సోకదు. ఇది సైన్స్ ప్రూవ్ చేసిన నిజం. తెలంగాణలో ప్రస్తుతం 1.5 లక్షల మందికి హెచ్ఐవిలో జీవిస్తున్నారు. అందులో 1,24,000 మంది ఈ మందులు వాడుతున్నారు. వీళ్ళందరూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు. సో హెచ్ఐవి ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. కానీ ఇది జరగాలంటే ముందు టెస్టింగ్ జరగాలి. అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. ఇక్కడ మనం కేవలం సమస్యల గురించే కాదు, విజయాల గురించి కూడా చెప్పుకోవాలి. హైదరాబాద్లో పెట్లబుర్జ్ మెటర్నిటీ హాస్పిటల్ ఒక మిరాకిల్ అయితే జరిగింది. గత ఏడాది హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లులు ఎంతో మంది డెలివరీ చేసుకున్నారు. సాధారణంగా తల్లి ఉంటే బిడ్డకు వస్తుంది, కానీ ఆ డాక్టర్లు ఆ తల్లులకి ప్రెగ్నెన్సీ టైం నుంచే ఏఆర్టీ మందులైతే వాడించారు. డెలివరీ టైంలో జాగ్రత్తలు తీసుకున్నారు. పుట్టగానే బిడ్డకు సిరప్స్ ఇచ్చారు. ఫలితం జీరో ట్రాన్స్మిషన్. ఒక్క బిడ్డకు కూడా వైరస్ రాలేదు. ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం చూడాలి. నా పాపం నా బిడ్డకు తగలేదనే రిలీఫ్. తెలంగాణ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం ఇది. మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ని దాదాపు జీరోకి తెచ్చేశారు. ద గవర్నమెంట్ వెపన్. ఎన్ఏసిపి ఫేస్ వాష్ 2030 నాటికి ఎయిడ్స్ని తరిమి కొట్టాలని ఇండియా టార్గెట్ పెట్టుకుంది. దీనికి నేషనల్ ఎయిడ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఎన్ఏసిపి ఫేజ్ 5 నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫ్రీ ట్రీట్మెంట్. నెలకు ₹1,000 ఖరీదైన మందులు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ. ఆసరా పెన్షన్. హెచ్ఐ ఉన్న పేదవాళ్ళకి నెలకు పెన్షన్. న్యూట్రిషన్ సపోర్ట్. వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడానికి ఫుడ్ బాస్కెట్స్. ప్రైవసీ. మీరు గవర్నమెంట్ సెంటర్కి వెళ్ళి అంటే ఐసీటీసీకి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మీ పేరు, ఫోన్ నెంబర్, రిజల్ట్ ఎవ్వరికి చెప్పరు. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా. మీ ప్రైవసీ వాళ్ళ బాధ్యత. హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ ఫీవర్ హాస్పిటల్, ఈఎస్ఐ ఇలా ఎక్కడైనా మీరు ఫ్రీగా టెస్ట్ చేయించుకోవచ్చు. సో ఫైనల్గా మనం ఏం చేయాలి? గవర్నమెంట్ మందులు ఇస్తుంది, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ బిహేవియర్ మార్చుకోవాల్సింది ఎవరు? మనమే. ఈ రిపోర్ట్స్ ఒక వార్నింగ్ బెల్ లాంటిది. ఐటీ కారిడార్స్లో, పబ్స్లో ఎంజాయ్ చేసే యూత్కి ఒక విన్నపం. ఎంజాయ్ చేయండి, కానీ సేఫ్టీని గాలికి వదిలేయకండి. కండోమ్స్ ఆర్ నాట్ ఆప్షనల్. అవి కేవలం ప్రెగ్నెన్సీ కోసమే కాదు, మీ ప్రాణాల కోసం కూడా. రెగ్యులర్ టెస్టింగ్. మీరు యాక్టివ్ సెక్షువల్ లైఫ్లో ఉంటే లేదా మల్టిపుల్ పార్ట్నర్స్లో ఉంటే ప్రతి 6 నెలలకి ఒకసారి హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవడం ఒక గుడ్ హ్యాబిట్. అది భయం కాదు, బాధ్యత కూడా. ఒకవేళ దాని తప్పు జరిగింది అనిపిస్తే 72 గంటల లోపల హాస్పిటల్కి వెళ్ళండి. పీఈపీ అనే మందులు ఉంటాయి, అవి వాడితే వైరస్ ఇన్ఫెక్షన్ని ఆపొచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు. సో డోంట్ లెట్ హిస్టరీ రిపీట్ ఫ్రెండ్స్. 2010లో హైదరాబాద్ని హెచ్ఐవి క్యాపిటల్ అని పిలిచేవాళ్ళు. మనం కష్టపడి ఆ పేరుని చెరిపేసుకున్నాం, కేసులు తగ్గించుకున్నాం. ఇప్పుడు 2025లో మళ్ళీ మన తప్పుల వల్ల, మన నిర్లక్ష్యం వల్ల ఆ మహమ్మారిని మళ్ళీ వెనక్కి పిలవద్దు. 9,000 కేసులు చిన్న నెంబర్ కాదు, అది 9,000 కుటుంబాల ఆవేదన. హెచ్ఐవిని చూసి భయపడకండి, దాన్ని చూసి జాగ్రత్త పడండి. పాజిటివ్ వచ్చిన వాళ్ళని దూరంగా పెట్టకండి, వాళ్ళకి మందులు వాడమని చెప్పండి. నెగిటివ్ ఉన్నవాళ్ళు ఆ స్టేటస్ని కాపాడుకోండి. హైదరాబాద్ని హెల్తీ సిటీగా ఉండడం మన చేతుల్లో ఉంది. మన దగ్గరలో టెస్టింగ్ సెంటర్ ఎక్కడుందో తెలియకపోతే 1097కి కాల్ చేయండి. కోట్లు సంపాదించావు, ₹1 కండోమ్ కోసం కక్కుర్తి పడ్డావు. ఏంట్రా ఇదంతా? ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.